అండ్ నేను ఒక 2-3 కామెంట్లు చూసిన. నాకు పాజిటివ్ గా కామెంట్ పెట్టే వాళ్ళని నేను లైక్ చేస్తా, నాకు నెగిటివ్ గా కామెంట్ పెట్టే వాళ్ళని నేను లైక్ చేయ, అలాంటి మెంటాలిటీ నాది కాదు. నాకు ఒక 2-3 కామెంట్లు నేను రీసెంట్ వీడియోస్ లో చూసిన. వేదాంత్ పట్టుకున్న కేసెస్ ఏవైతే ఉంటాయో అవి కేవలం వీడియో పెట్టే వరకే ఉంటాయి, దాని తర్వాత రిజల్ట్ అనేది ఉండదు, ఫైనల్ గా దాన్ని ఆపలేడు అని కొంతమంది పెట్టారు. నేను ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా మీకంటే, ఫస్ట్ ఎజెండా నేను వీడియో పెట్టడం ద్వారా ఇక మించి మోసపోయే వాళ్ళు ఆగిపోతారు. ఇక మించి వాడు మోసం చెయ్యాలన్నా అప్రమత్తంగా ప్రజలు ఉంటారు. నేను అక్కడ గెలిచిన. రెండోది ఏందనంటే, నా బాధితులే నా ఆయుధం. వాళ్ళు నా అంటే ఎంత గట్టిగా ఉంటే రోడ్డు మీదకి పోనికి నేను సిద్ధంగా ఉంటా. ఇప్పటి వరకు నేను టేకప్ చేసిన కేసెస్ లో ఆల్మోస్ట్ అన్ని కేసుల గురించి ఒక రిజల్ట్ అనేది చూపించిన. ఒక 2-3 కేసులు తప్ప ఆ కేసుల మీద నేను మాట్లాడొద్దు, ఎందుకంటే నా మీద కోర్టులో కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ కేసెస్ గురించి మాట్లాడొద్దు. శివకృష్ణ వెల్తురు ఒక రైతుని మోసం చేసినందుకు తన మీద ఒక ఎఫ్ఐఆర్ చేయించగలిగిన. అప్పటి వరకు చేయని ఎఫ్ఐఆర్ వీడియో ముందుకు వచ్చిన తర్వాత చేయించగలిగిన. ఈ రోజు ఆ శివకృష్ణ వెల్తుర్ని ఫోక్ లో ఒక్కడు కూడా నమ్ముతలేడు అంటే అక్కడ ప్రొడ్యూసర్స్ ని కాపాడగలిగిన. రైట్, రీసెంట్ గా వచ్చినటువంటి ఓకే సాయి గురించి మాట్లాడదాం. సిసిఎస్ కి వెళ్ళినా, సైబర్ క్రైమ్ కి వెళ్ళినా, అడిషనల్ డీసీపీ గారిని కలిసిన, శివమారుతి ఏసీపీ గారిని కలిసిన, విషయం అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. బాధితులు చాలా ఏరియాస్ లో ఉండడం వల్ల కేసుని ఎట్లా టేకప్ చేద్దాం ఏందనే విషయం పైన చర్చలు జరుగుతున్నాయి. బరాబర్ దాన్ని కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తా. నా పర్సనల్ టైం తీసుకొని తిరుగుతున్నాను. అండ్ మూడో విషయం, ఇప్పుడు ఈ విషయం తీసుకుందాం. నా ఫస్ట్ ఎజెండా ఏముండే, ప్రజలు ఫస్ట్ అప్రమత్తంగా ఉండాలి, ఇవన్నీ ఫేక్ అని తెలియాలని గత 10 రోజుల నుండి దీని మీదే కూర్చొని స్టింగ్ ఆపరేషన్ చేసి ఇప్పుడు బయటకు వచ్చిన. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విషయాన్ని మీకు తెలిపించే ప్రయత్నం చేస్తున్నా. అన్నిటి కలిపి ఒకటే దగ్గర పెడితే మీరు ఏడే చూస్తారు. 10 నిమిషాలు చూడడానికి టైం లేదు భయ మనుషులకు ఇప్పుడు. సో 10 మినిట్స్ గా ఒక్కొక్క స్టోరీని ఒక్కొక్కలా చూపిస్తున్నా ప్రజలకు చాలా స్పష్టంగా అర్థం కావడానికి.